ఇప్పుడు ఫస్ట్ శ్రీనివాసన్ ఏఓ వ్యూమ్ గారికి, అవర్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఏఓ వ్యూమ్. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సశశ్యామలాం మాతరం వందే మాతరం పులకితయామిని పుల్లకుసుమిత సుమధురశోభి సుహాసిని సుమధురభాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం అన్న. సలాం యా దేవ్ జైసే దే. గాంధీ భవన్ వచ్చేసిన పెద్దలందరికీ, ఏఐసిసి కార్యదర్శి శ్రీనివాసన్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవనీయులు కుమారరావు గారికి, నిరంజన్ గారికి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఈ ప్రాంత డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనమందరం దేశవ్యాప్తంగా 139వ కాంగ్రెస్ ఆవిర్భావ సభ జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకి, కాంగ్రెస్ అభిమానులకి, 139 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ ని ఆదరిస్తున్నటువంటి దేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తా ఉన్నాను. సరిగ్గా 139 సంవత్సరాల క్రితం ముంబై మహానగరంలో 1985 డిసెంబర్ 8న 72 మందితో కూడినటువంటి మహనీయ బృందం కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసింది. ఆనాటి నుండి ఈ దేశ ప్రజలందరినీ కూడా ఏకం చేస్తూ గాంధీ మహాత్ముడు గారి నేతృత్వంలో దేశ సమైక్యవాదాన్ని నిలిపిస్తూ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మిత్రులను ఒకరు గుర్తుపెట్టుకొని, ప్రపంచం ఏ చరిత్రలో కూడా ప్రపంచంలో 199 సంవత్సరాలు ప్రజల మన్నగడ పొందుతూ, ప్రజల ఆదరామాన్ని పొందుతూ 139 సంవత్సరాలుగా ఒక పార్టీ అఖండంగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. యావత్ ప్రపంచ చరిత్రలో ఇంకే పార్టీ లేదు. దానికి కారణం ఇన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజ్వరిల్లుతుందంటే దానికి ఉన్నటువంటి మూల సిద్ధాంతాలు: ప్రజాస్వామ్యం, లౌకికవాదం, బీద ప్రజల యొక్క సంక్షేమం, అఖండత, కార్యదీక్షత, ఇవన్నీ మూల స్తంభాలకు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లుగా మనుగడ సాగిస్తూ ఉంది. దేశ స్వాతంత్రోద్యమంలో గాంధీ, మహాత్మా నెహ్రూ, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, ఎంతోమంది మహనీయులు ఆనాడు సర్వం త్యాగం చేస్తేనే ఈనాడు వల్ల మన ఫలాలు అందుకుంటా ఉన్నాం. వారే కాకుండా ఎంతోమంది మహనీయులు కుటుంబాలను వదిలి, పిల్లల్ని వదిలి, ఆస్తులు వదిలి ఎన్నో ఏళ్ళు జైల్లో ముగ్గితే తప్ప మనకు స్వాతంత్రం రాలేదు. ఇవాళ అనుభవిస్తున్న ఫలితాలను కూడా ఆనాడు ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాల ఫలితాలే. స్వాతంత్రం వచ్చిన మొదట్లో తీవ్ర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి దేశాన్ని దారిద్ర్య వ్యతిరేక నుంచి మీదికి తీసుకొచ్చేందుకు నెహ్రూ గారి యొక్క దురదృష్టి వల్ల సాధ్యమైంది. బీదరికాన్ని పారదోలుతూనే అభివృద్ధి ఆకాంక్షల్ని నెరవేరుస్తూ ముందుకు సాగింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు నెహ్రూ దురదృష్టి లేకుంటే
ఇవాళ నాగార్జున సాగర్ డ్యాము లేదు, బాక్రానంగల్ డ్యాము లేదు, శ్రీశైలం ప్రాజెక్టు లేదు. ఇవాళ అనుభవిస్తున్న సిరి సంపదలు, సుఖ సంతోషాలన్నీ కూడా ఆనాడు నెహ్రూ, ఆ తర్వాత వచ్చినట్టు ఇందిరాగాంధీ, ఆ తర్వాత వచ్చినట్టు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి యొక్క మేధావులు కార్యదీక్షతో పనిచేస్తేనే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామని చెప్పక తప్పదు. మీకు తెలుసు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాల చరిత్రలో ఎన్నో అడుగుదడుగులు అధిగమించూ ముందుకు వస్తూ ఉంది. ఆనాడు దేశానికి స్వాతంత్రం తీసుకునే ప్రముఖ పాత్ర వహించినట్టు కాంగ్రెస్ పార్టీ ఈనాడు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందనే మాట మర్చిపోకూడదనే మాట చెప్తా ఉన్నాను. 9 ఏళ్ల తర్వాత ప్రజలు సోనియా గాంధీ గారి త్యాగాన్ని గుర్తించి మొన్న జరిగిన స్వార్థ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా భట్టి గారు, ప్రభాకర్ లాంటి చాలా మంది సీనియర్ నాయకులు మంత్రులుగా ఇవాళ ప్రజా సంక్షేమ కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అకుంఠిత దీక్ష, ఆ చరిత్ర వచ్చే యువతరం, కొత్త యువతరం చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంతమంది త్యాగాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఎన్నో రాష్ట్రాలకి, దేశానికి దశ దిశ ఇచ్చినటువంటి పరిస్థితి. నవతరం యువతరం చరిత్ర చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. గాంధీ మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇవాళ పడుతున్నట్టు తపన ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరుతో మన రాష్ట్రం నుండి పోయినట్టు సందర్భం చూశాం. ఈ దేశాన్ని ఏకంగా ఉంచాలని, అఖండంగా ఉంచాలని, కులాలకి మతాలకు అతీతంగా దేశం ముందుకు పోవాలని ఆయన పడ్డ తాపత్రయం పాదయాత్ర రూపంలో చూశాం. విజయవంతమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాష్ట్రం రావడానికి రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర ఎంతో దోహదం చేసిందని చెప్పక తప్పదు. అదే మాదిరిగా మళ్ళీ జనవరి 14 నుండి మార్చి 20 వరకు మణిపూర్ నుండి ముంబై వరకు దాదాపు 6,200 కిలోమీటర్ల పాదయాత్ర న్యాయం కోసం చేయబోతా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఆ పాదయాత్రలో మనం దేశ ప్రజలు పాల్గొంచుకొని వచ్చే రోజుల్లో ఈ దేశాన్ని సురక్షంగా, సుభిక్షంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం రాహుల్ గాంధీ గారితో మనం బాసటగా నివ్వాల్సిన అవసరం ఉందన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుండు సూది కూడా తయారు కాలేనటువంటి స్థితి నుండి ఇవాళ రాకెట్లు, లాంచర్లు ప్రయోగిస్తూ ఉన్నాం. మోడీ గారు రాకెట్ ముందు నిలబడి ఫోటోలకి ఫోజులు ఇస్తే మోడీ గారు చేసిన ఘనత కాదు మిత్రులారా, ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆనాడు నెహ్రూ, గాంధీల యొక్క దురదృష్టి వల్లే ఇవాళ ప్రపంచంలో అగ్రగామి దేశంగా మనం ముందుకు పోతా ఉన్నట్టు మాట కూడా కొత్త తరం గుర్తుపేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, చరిత్ర చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ చలవ వల్ల తెలంగాణ ఆరుపోయినటువంటి 9 సంవత్సరాలతో ప్రజలు గుర్తించి మనకు అధికారాన్ని ఇచ్చినారు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచింది. 2 గ్యారంటీలు 48 గంటల లోపల ఇచ్చినారు. ట్రాన్స్పోర్ట్ మంత్రి ఇక్కడ ఉన్నారు, ఉచితంగా మహిళలకి ప్రయాణం చేసే అవకాశం ఇచ్చినారు. ఇందాక చెప్తా ఉంటే 4 కోట్ల మంది ఇప్పటివరకే ఆ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచితే ఇంకొక గ్యారంటీని ఇచ్చినారు. ఇవాళ రోజున నేను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, రాష్ట్రంలో కార్యకర్త మనవి చేస్తా ఉన్నాను, 6 గ్యారంటీలు ఒకటే నమూనా పత్రం మీద దరఖాస్తు చేసుకోవచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలారా, మీరు వెన్నంటి ఉండి ఎవరైతే ఈ ఫంక్షన్ పథకాలకు అర్హులో, ఈ 6 గ్యారంటీలకు అర్హులో వారితో అప్లికేషన్లు చేయించి చేదోడు వాదోడుగా బాసడకు వర్ణాల్సిందిగా గాంధీ భవన్ నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని పిలుపునిస్తా ఉన్నాను. 6 గ్యారంటీలు ప్రజలకు చేరవేరిన రోజునే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, రేవంత్ రెడ్డి గారు సంతృప్తంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా, రేపు రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దులై ఈ దేశంలో మతోన్మాద శక్తుల్ని, దేశాన్ని మతాల పేరిట, ప్రాంతాల పేరిట విడిగొడుతున్న శక్తుల్ని ఎదుర్కొని నిజమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిగా చూడాల్సిన అవసరం ఉన్నది దేశ భద్రత కోసము. ఆ రాహుల్ గాంధీ గారి కోసం అహర్నిశలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. 139 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీలో
మనం సభ్యులుగా ఉండడం మనందరూ అదృష్టం. ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇక్కడ రావాల్సి ఉన్నప్పటికీ కూడా నాగ్పూర్లో పెద్ద ఎత్తున ఏఐసిసి వాళ్ళ 139వ ఆవిర్భావ సభను నిర్వహిస్తూ ఉంది. పెద్ద ర్యాలీ దాదాపు 10 లక్షలతో ప్రజా సభను నిర్వహిస్తూ ఉంది. ఆదిలాబాద్, కరీంనగర్ నుండి కూడా వేలాదిగా మన ప్రజలు తరలి వెళ్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి సమక్షంలో జరిగే, ఖార్గే గారి సమక్షంలో జరిగే ఈ సభలో పెద్దలందరూ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో మీ అందరికీ మరొకసారి 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి గాంధీ భవన్ నుండి అభినందనలు, శుభాభినందనలు. ఇలాగే మొదలుదాం. 139 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం. ఈ కాపాడుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అన్నమాట సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, మరొక విషయం, ఈనాడు ఇంకొక ప్రాముఖ్యత ఉన్నటువంటి దినం వల్ల సేవాదల్, కాంగ్రెస్ సేవాదల్ ఆవిర్భవించి కూడా ఇవాళకి 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలు జరుపుకున్నటువంటి సేవాదల్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సేవాదళ వాలంటీర్లు కార్యకర్తలకి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సేవాదళ వాలంటీర్లు కార్యకర్తలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కొద్దిసేపట్లో వారి కొంచెం ర్యాలీగా వెళ్లి ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర సమ్మేళనంగా జరగబోతా ఉంది. మీరందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की आजाद हिंद जिंदाबाद कौमी नारा वंदे मातरम ईश्वर